ఇప్పుడు తెలంగాణలోను దేశంలోను ఒకటే నినాదము. ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ టీ షర్ట్‌తో పార్లమెంట్‌కి వెళ్లారు. ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఆహ్, మోదీ, అదానీ ఏక్ హైతో సేఫ్ హై అని చెప్పి. నిన్న కూడా ఇక్కడ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కేటీఆర్ బృందం కూడా టీ షర్ట్‌తో వెళ్ళిన పరిస్థితి. రేవంత్, అదానీ భాయ్ భాయ్ అని చెప్పేసి. ఏంటంటే దేశవ్యాప్తంగా అదానీ చుట్టే రాజకీయం ఎందుకంటే ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా భారతదేశ చరిత్రలో ఇంత దుర్మార్గమైన నీచమైన రాజకీయాలు ప్రేరేపితమైన రాజకీయాలు ఇంకెప్పుడు చరిత్రలో ఎమర్జెన్సీ తప్పేమనుకున్నాం. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని వ్యతిరేకించాం. ఇవాళ అదానీ గారు అండ్ కంపెనీ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు చాలా గొప్ప కనపడుతున్నారు ఇవాళ. నిజంగా ఎమర్జెన్సీ, ఎందుకంటే ఎమర్జెన్సీ కంటే రోజులు అత్యంత భయంకరంగా తయారై అనిపిస్తుంది ఇవాళ. ఎందుకంటే క్రోనిక్ క్యాపిటల్ వచ్చి దేశం అంతా కిక్కురుమనే పరిస్థితి. అదానీ గారికి అదానీ గారు ఇద్దరు శిష్యులు కబంధాస్తాలు చిక్కుపోయినట్టు అనిపిస్తూ ఉంది. ఇవాళ ఏదో సపోర్ట్ చేసినట్టు నాజీ హిట్లర్ సపోర్ట్ చేసినట్టు అనుకోవచ్చు. కానీ కొంతమంది వాళ్ళ పక్కన ఉన్నాను. దయచేసి భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ కార్యకర్తలు హిందూ మహాసభ 1915లో ఎవరైతే పెట్టారో వాళ్ళ కార్యకర్తలు, బలరాజ్ మధోక్ గారు ఇతరుల నేతృత్వం వహించిన భారతీయ జనసంఘ ఆనాటి అభిమానం ఉన్నవాళ్ళు, 1980లో బీజేపీలో వాజ్పేయి గారు, అద్వానీ గారు, సికింద్రాబాద్ గారు, విజయరాజ్ సింధే గారు, జానా కృష్ణమూర్తి గారు లాంటి అనేక మంది పెద్దలు పెట్టిన ఆశయాలతో ఉన్నవాళ్ళు. ఆర్ఎస్ఎస్ చిన్న ఐడియాలతో విభేదించవచ్చు కానీ ఈ సేవా కార్యక్రమాల పట్ల ఒక నిబద్ధత ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ పక్కకు పోయి వాళ్ళ అదానీ గారి పార్టీ, అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తుందంటే బాధగా ఉంది వాళ్ళ. అందుకని ఇష్యూ జరుగుతుంది. కానీ వాళ్ళ ఇక్కడ జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారు దమ్మున్నాడు. ఎస్, ఈ విషయంలో 100 కోట్ల రూపాయలు బిస్కెట్ విరాళాన్ని నిమిషంలో తుండెకించి అవతల పడేశారు. పంపుడు స్టోరేజ్ కార్యక్రమాన్ని కూడా, ఏదైతే దుర్మార్గమైన స్టోరేజ్ అనేది అలా మన నీళ్ళలో ఆ చేతిలో పెట్టే కార్యక్రమాన్ని కూడా సమీక్షించమన్నాడు, క్యాన్ చేయమని కోరుతున్నాను నేను. ఇప్పుడు కేటీఆర్ గారు ఇవ్వాల్సిన అదానీ, మోదీ అండ్ వీళ్ళు బాయ్ బాయ్ అని రాయాలి. కానీ ఇద్దరిని బాయ్ బాయ్ అని రాస్తే ఉపయోగం ఏంటండి? ధైర్యం ఉంటే అదానీ గారు కనీసం తెలంగాణలో ఆత్మగౌరవం ఉంటుందండి లీడర్లకు చాలామందికి. ఎస్, నేను చెప్తున్నా, ఐఎమ్ అప్రిషియేటింగ్ రేవంత్ రెడ్డి గారు, అప్రిషియేటింగ్ కేటీ రామారావు గారు, అప్రిషియేటింగ్ హరీష్ గారు, అప్రిషియేటింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఐఎమ్ అప్రిషియేటింగ్ వీరభద్రన్ గారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు చాడా వెంకటరెడ్డి గారు. వీళ్ళందరూ దమ్ము ఉంది కాబట్టి, తన ప్రాంతం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఆ అదానీ గారు అండ్ కంపెనీకి ఉత్తర భారతీయ గుమ్మా వ్యాపారులు దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడతారు ఏదో విధంగా. ఇప్పుడు మా బిడ్డలు డాక్టర్ కోవ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, గవర్నర్ బండి సంజయ్ గారు, అందరికీ మనసు లోపల అదానీ గారిని తెచ్చుకుని ఎత్తిమే పెట్టుకున్నారు ఉంటుందా? తప్పనిసరిగా మోడీ గారు వాళ్ళు ఉన్నారు కాబట్టి అనిపిస్తున్నాయి. ఏ ఆత్మగౌరవం లేని వాళ్ళు ఉంటారు ఎవరన్నా? ఇప్పుడు ఎస్, వాళ్ళకి ఇచ్చేస్తే ప్రాజెక్టులు అంటే గద్దరాజుకి ఎంత 82 సంవత్సరాల మనిషిని తీసుకెళ్ళి ఎలాగ వేధించి 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 ఎయిర్పోర్ట్ లాక్కున్నారు, ఇంకోటి లాక్కున్నారు. నిజం కాదండి? ఇక నేను ఇంకా చెప్పుకోవాలని ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలని సిగ్గుచేటు. మీరు అడగలేదు కానీ చెప్పడానికి సిగ్గుగా ఉంది నాకు. తల వంచుకోవాల్సి వస్తుంది. పాదాల చుట్టూ కిక్కురు మంటలేదు, ఆ పక్కన మీద మరి సిగ్గు కూడా పట్టలేదు. మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వచ్చినట్టు వణికిపోతున్నారు. ఇంకో బిడ్డ ఉన్నాడు, మా బిడ్డ, మా దక్షిణామూర్తి గారు అబ్బాయి. ఎవరైనా స్టాలిన్ గారు నిన్న దాంట్లో పెట్టాడు, ఏది దాన్ని ఏమంటారండి, అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు. 5,000 ఎకరాలు మార్వాడి వ్యాపారికి ఇవ్వండి, ఎవరైనా వేదాంత అగర్వాల్ గారు అని పెడితే దమ్మున్నాడండి. ఇదిగోండి చూడండి, దమ్మున్నాడు కాబట్టి, కలేజా ఉన్నాడు కాబట్టి అసెంబ్లీ తీర్మానం టిఎన్ ఓస్ బ్లాక్ హెచ్ఈఎల్ టంగస్టన్ మైనింగ్ ఇన్ గ్రీన్ జోన్. 5,000 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ జోన్లో టంగస్టన్ మైనింగ్ వేదాంత అగర్వాల్ గారికి ఇచ్చేస్తే, అదే మా దగ్గర కృష్ణా గోదావరి జిల్లాల్లో చమురు అవి లాక్కెళ్ళిపోతున్నాడు కదా, అంటే గౌరవంగా తీసుకెళ్ళిపోతున్నాడు అనుకోవచ్చు ఆయన అగర్వాల్ గారు. అంటే ఆయన కోసం మరి మా గ్యాస్ లైన్ ఒరిస్సా వరకు ఇక్కడ రాయపూర్ వరకు వేస్తున్నారు కదా ఆయన అనమాట అగర్వాల్ గారు. అంటే దమ్మున్నాడు కాబట్టే, దమ్మున్న స్టాలిన్ ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేస్తే బీజేపీతో సహా ఇంక్లూడింగ్ అన్నామలై, థ్యాంక్స్ అన్నామలై గారు, బీజేపీ అధ్యక్షుడు, థ్యాంక్స్ అన్నామలై గారు, నా బిడ్డ, నా సోదర బిడ్డ. అంటే దేశ మూలవాసుల భాగం అడ్డుకున్నారు. అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దట్ ఇస్ ద కెపాసిటీ అండి. దమ్మున్నాడు, ఆత్మగౌరవం ఉన్నాడు అక్కడ. కర్ణాటక హిందీని పెడతానంటే యడ్యూరప్ప గారు, ఎవరైనా బీజేపీ పార్టీ, నమ్మ కన్నడ దేవగౌడ గారు, కుమారస్వామి గారు, ఎవరు జేడిఎస్, సిద్ధరామయ్య గారు, ముగ్గురు ఏకమైపోయారు.
నమ్మకరణ, దట్ ఇస్ ద కెపాసిటీ అండి. తమ ప్రాంతం పట్ల తమ నిబద్ధత ఎంతైనా ఉందని హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. యడ్యూరప్ప గారు ఏ పార్టీ అయితే నాకేంది, మన సిద్ధరామయ్య యాదవ్ గారు ఏ పార్టీ అయింది, నేను అభినందిస్తున్నాను వాళ్ళని. నా దౌర్భాగ్యం ఏంటండి, ఆంధ్రప్రదేశ్లో కిక్కురు మంటలేదు అసలు. దేశంలోకి నాకు అర్థమే కావట్లేదు. అసలు చేవ చచ్చిన సమాజాన్ని నడుపుతున్నావో నడుపుతున్నారో అర్థం కావట్లేదు. చేతగాని సమాజం భావితరాలు దెబ్బతింటున్నాయా బాబు. హోదా విభజన హామీలు రావట్లేదు, అదాని గారి పార్టీ ఇవ్వట్లేదు. అండ్ కంపెనీ అదాని పార్టీ అంటే అదాని అంటే పేరు కాదు, దానికి కోడ్ ఉంది. గౌతమ్ అదాని గారు కాదని చెప్తున్నాను. అదొక కూటమి, వ్యాపారుల కూటమి అనమాట. ఆ దాంట్లో చిక్కుపోయి విలవిల్లాడుతున్నారు, భావితరాలు దెబ్బతింటాయి. యాన్సెల్ రావు, ఇండస్ట్రీస్ రావు, మొత్తం అంతా గుజరాత్కి వెళ్ళిపోతుంది, ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది అంటే కిక్కురు మనకుండా ఒకళ్ళు తిట్టుకున్నారు చూసారా, అది హైప్ చేస్తున్నారు చూసారా. మరి నిన్న మీటింగ్లు పెట్టాను నేను గుంటూరులో, తర్వాత విజయవాడ, అంతకుముందు విశాఖపట్నంలో. మరి 95% మేజర్ మీడియా ఎందుకు వేయట్లేదు తిరగట్లేదు. నేషనల్ థ్యాంక్స్. ఏం చేయాలి, మేము రోడ్ల మీద కూడా వస్తున్నాం, ఏం చేయాలి చెప్పట్లేదు. వాళ్ళని తిడితేనో, లేదా జగన్ గారిని ఆవిడనో, లేదా చెల్లెలు గారినో వాళ్ళ కుటుంబాన్ని తిట్టాలా, లేదా చంద్రబాబు నాయుడు గారినో, బాలకృష్ణ గారిని వాళ్ళ ఫ్యామిలీని తిట్టాలా, లేదా కళ్యాణ్ బాబు గారి పెళ్లి గురించి మాట్లాడితే వేస్తారు, లేదా ఏదో ఉంది కదా దువ్వాడి జగన్నాథం గారి సినిమానో, రాజధాని గారి సినిమానో, జత్నాని గారి సినిమానో చెప్పాలా. ఏందండి ఇది? రాష్ట్ర హక్కులు దెబ్బతింటాయంటే కనీసం తోటి తెలంగాణ పెట్టడం చూసి తెలుసుకోండి. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చూడండి ఒకసారి, వీళ్ళు వాళ్ళకి ఒకసారి రుద్దుకోండి. వాళ్ళ మైనస్ పాయింట్స్ ఉంటాయి, కనీసం పోరాటతత్వం వస్తుంది.